ఏం జరగబోతోంది? ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తున్నాయి. నిన్న ప్రధాని మోదీ చేసిన ప్రకటన అంటే ఇక్కడున్న రైతుల ప్రయోజనాలను మేము దెబ్బతీయము అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు రష్యా యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధానికి ట్రంప్ ముడిపెడుతున్నారు. యుద్ధం ఆగే పరిస్థితి ఉంది, మీ ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు. అంటే ఒకవేళ యుద్ధం తగ్గితే భారత్పై ఈ టారిఫ్ భారం అనేది తగ్గుతుందన్న ఒక అంచనా మరోవైపు కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? మీ అంచనా ఏంటి? మోడీ ఎలా డీల్ చేయబోతున్నారు ట్రంప్ విషయంలో? ఇప్పుడు ఈ మన 27వ తారీఖు నుంచి రెండో విడత టారిఫ్స్ అమలవుతాయి. ఇది 50% ఉంటుంది. బట్ నిన్న మోదీ మాటలు బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో అగ్రికల్చరు, ఫిషరీసు, డైరీ డెవలప్మెంట్ దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదనేది. ఇప్పుడు సతీష్ గారు, వాళ్ళ అగ్రికల్చర్కి మన అగ్రికల్చర్కి చాలా తేడా ఉంది. నేను స్వయంగా చూశాను. అక్కడ యావరేజ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత ఉంటుందంటే 416 ఏకర్స్. అక్కడ ఒక అగ్రికల్చరల్ ప్లాట్ 416 ఏకర్స్. మన దగ్గర యావరేజ్ అగ్రికల్చర్ ప్లాట్ ఇస్ 3 ఏకర్స్. సో వాళ్ళు పెద్ద ఎత్తున మెకనైజేషన్ చేసి వాళ్ళు అగ్రికల్చర్ చేసి ప్రొడక్షన్ పెంచుతారు. అదొకటి. రెండోది ఏమిటంటే డైరీ ప్రోడక్ట్స్కి మళ్ళీ ఇది పెడతారు, ఏది బీఫ్ పెడతారు. బీఫ్ అనేది పెడితే మిల్క్ ప్రొడక్షన్ కోసంకే ఇండియాలో ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ. ఇండియా యాక్సెప్ట్ చేయదు. సో దీంట్లో మాత్రం నిన్న మోదీ డంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు, ఈ దీంట్లో మాత్రం మేము ఎలాంటి కాంప్రమైజు కాము అనేది చెప్పాడు. సరే, ఈరోజు మోదీ మీటింగ్ జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం నేను అనుకోవడం ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నది లేదు. ఎందుకైతే మోదీ గవర్నమెంట్ ఇన్ని రోజులు చాలా పేషెంట్గా ఉంది, చాలా ఎక్కడ తొందరపాటు చర్యలు చేయలేదు. అది మంచి పద్ధతే. అంటే బ్రెజిల్ ఏం చేసిందంటే తిరిగి ధీటుగా సమాధానం చెప్పింది ట్రంప్కి. ఇంకేమిటంటే నిన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా ఏమన్నాడంటే, రేపు మీరు మా దేశంలో ఏదో మీటింగ్ చెప్పాడు. ఆ దేశంలో ఆ మీటింగ్కి పుతిన్ని పిలుస్తాం, మోదీని పిలుస్తాం, షీ జిన్ పిలుస్తాం, కానీ ట్రంప్ని మాత్రం పిలవు అనేది ఆయన ఇదంటున్నాడు. సరే, ఇప్పుడు ఏమిటంటే అమెరికన్ ఫారెన్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం ఫేవరబుల్ నాయిసెస్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా తెలుస్తున్నది ఏమిటంటే, ఇప్పుడు వరల్డ్ ఒపీనియన్ అమెరికాకి వ్యతిరేకంగా అయిపోయింది. ఎందుకైతే ఇప్పుడు బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఏదైతే ఎక్కువ టారిఫ్స్ వేసిందో ఇవన్నీ ఏమి డిక్టేటర్షిప్స్ కాదు, ఇవన్నీ డెమోక్రటిక్ కంట్రీస్. వీటి మీద వీళ్ళని బాదుతానంటే ప్రపంచం ఊరికనే చేతుల మీద చేతులు పెట్టుకుని కూర్చోదు. ఇంకో విషయం, ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సో డెవలప్మెంట్స్లో ఏదో ఒకటి ఒక కన్క్లూజన్కి వస్తుంది. ఈ డెవలప్మెంట్స్ ఏమిటి? మొన్న స్టీవ్ విట్కాఫ్ అనే యుఎస్ఎన్వై ట్రంప్ని అది పుతిన్ని కలిశాడు. దాంట్లో మంచి పరిణామం వచ్చినట్టుంది. అదేమిటంటే ట్రంప్కి పుతిన్కి మీటింగ్కి దారి తీస్తున్నది యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. నెంబర్ 2 ఏమిటంటే ఇండియాకి మొత్తం మనకి ఏదో అమెరికాతో మనం ట్రేడ్ చేయకపోతే మన దారులన్నీ మూసిపోయేవి అనేది మనం అనుకునే అవసరం లేదు. ఇప్పుడు నిన్న లూలాను బ్రెజిలియన్ ప్రెసిడెంట్, దాని తర్వాత మోదీ ఏం మాట్లాడుకున్నారు? మనం పరస్పరం ట్రేడ్ చేసుకుందాం మీరు మనం అనేది. సో ఇప్పుడు ఇండియా ఒక ఒక కొత్త అలైన్మెంట్ చేయొచ్చు. ఎలాగైతే 70s, 80s నాన్ అలైన్ మూవ్మెంట్ నడిపిందో ఇప్పుడు సౌత్ అలైన్మెంట్ చేయొచ్చు ట్రేడ్ వరకు. ఇది సౌత్ లో ఉన్న కంట్రీస్ వీళ్ళతో ట్రేడింగ్ చేయొచ్చు, దాంట్లో అమెరికాని పక్కన పెట్టచ్చు. మరి ఏమి నిర్ణయం తీసుకుంటారో ఇది చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉందండి. ఈ 30 తారీఖున 31వ తారీఖున చైనాకి వెళ్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో అక్కడ పుతిన్ ఉంటాడు, షీ జిన్పింగ్ ఉంటాడు, మోదీ ఉంటాడు. మరి ఆ మీటింగ్ కూడా మనం ఆసక్తికరంగా మనం చూడవలసిన కీలకమైన మీటింగ్ అనిపిస్తుంది.
నగేష్ గారు, ఇక్కడ బయట లార్జర్ సెన్స్లో పబ్లిక్ అనుకుంటుంది ఏంటి అంటే, ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, రష్యా నుంచి ఆయుధాలు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ట్రంప్ మనపైన ఈ టారిఫ్లు విధిస్తున్నాడు అనేది లార్జర్ సెన్స్లో కనిపిస్తున్నది. మొన్న ట్రంప్ కూడా మాట్లాడింది. కానీ అసలు లక్ష్యం అటు మీరు ఇందాక ప్రస్తావించింది అంటే, మాకు సంబంధించి పాడి పరిశ్రమ వీటన్నిటికి సంబంధించి మేము ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ని మీరు వాడాలన్నది వాళ్ళ ప్రధానమైన బిజినెస్ డిజైర్. దానికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు ఏమని కోరుకుంటున్నారు వాళ్ళు, వాటి వల్ల మనకు వచ్చే నష్టం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నదంటే, వాళ్ళ అగ్రికల్చర్ ఈజ్ హెవీలీ సబ్సిడైజ్డ్. అవును. ఎలాగంటే చాలా సబ్సిడీ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏం జరుగుతున్నదంటే ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోతున్నది. వాళ్ళు ఓవర్ ప్రొడక్షన్ ఏంటంటే అమెరికా వాళ్ళ దగ్గర కొని రైతుల దగ్గర డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంత ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. సో వాళ్ళకి ఈ చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇండియా ఏమిటంటే కొనుగోలు చేసింది అనుకోండి, వాళ్ళకి ఈ ఏదైతే ఓవర్ ప్రొడక్షన్ ఉందో దానికి వాళ్ళకి మనీ వస్తుంది వాళ్ళకి. అందుకే ట్రంప్ చూడండి ఆయన స్టేట్మెంట్స్ లో అంటే ఏమి కొనాలండి సార్ మెయిన్ ట్రంప్ మెయిన్ ఇప్పుడు ఏమిటంటే 3 ప్రొడక్ట్స్ పెట్టాడండి. ఒకటేమో కార్న్ ఒకటి పెట్టాడు, రెండోదేమో సోయా బీన్స్ అని పెట్టాడు, మూడోదేమో డైరీ ప్రొడక్ట్స్ అని పెట్టాడు. ఇండియా ఎట్టి పరిస్థితిలో డైరీ ప్రొడక్ట్స్ కొనదు సరే, బట్ ఇప్పుడు సోయాబీన్ ప్లస్ కార్న్ కూడా కొనదు. దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ జెనెటికలీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ ఇది. సో ఇండియాలోనే మనకి చాలా సీరియస్ విభేదాలు ఉన్నాయి. జెనెటికలీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ అనేది మన హెల్త్కి మంచివా కాదా, అసలు దీనివల్ల క్రాప్స్ ఏమవుతాయి అనేది. అలాంటిది పై దేశాల నుంచి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ కార్న్ ఇవి వస్తే మనకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఎక్కడైతే వాళ్ళకి ఇది ఇమిగ్రేషన్ ఎక్కడైతే ఉందో ఇమిగ్రేషన్ పాయింట్లో వాళ్ళు అక్కడ పప్పు దినుసులు అన్నీ డిస్ప్లే చేస్తారు. ఏమిటని ఇవేమైనా మీరు తీసుకెళ్తున్నారా? వాళ్ళకు భయం ఏంటంటే మనం ఏమైనా అక్కడ పెట్టి వాళ్ళ క్రాప్స్ దీంతో మిక్స్ అయిపోయి వాళ్ళ క్రాప్స్ ఏమైనా డిస్ట్రాయ్ అయిపోతాయని వాళ్ళు ఇమిగ్రేషన్ పాయింట్లో మన దగ్గర ఏదైనా పప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడికక్కడ డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి. అలాంటిది మన దగ్గర ఏకంగా బల్క్ లో వాళ్ళు సోయాబీన్స్ కార్న్ తెద్దామంటే మనం ఎట్లా ఒప్పుకుంటామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దాని తర్వాత మన స్టాండ్ చాలా స్పష్టంగా ఏముందంటే 57% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ డిపెండెంట్ అపాన్ ఫార్మింగ్. సో వీళ్ళని గాలికి వదిలేసి మన అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని ఎక్కడైతే అమెరికాలో 2% ఆఫ్ పాపులేషన్ ఈ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్. ఎందువల్ల వాళ్ళ దగ్గర లార్జ్ స్కేల్ మెకనైజేషన్ ఉంది. సో వాళ్ళ 2%కి మనం సహాయం చేసి దాని తర్వాత మన 57%ని ఏదైతే అన్ని చిన్నకారు సన్నకారు రైతులు, ఎందుకైతే 3% యావరేజ్ మన దగ్గర ఫామ్ హోల్డింగ్ ఇది. అలాంటి పరిస్థితుల్లో మన రైతులు వదిలేసి వాళ్ళ రైతులకు మనం సహాయం చేయడం అనేది రిడిక్యులస్. దీంట్లో మాత్రం ఏ ప్రధానమంత్రి అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా మీరు చూడండి, దీంట్లో ఎవరు వేరే విధంగా మాట్లాడలేదు. అందరూ ఏకభవిస్తున్నారు. ఏది ఈ ఫామ్ ఈ అగ్రికల్చర్ ఇష్యూలో మాత్రం వేరే చూసుకోవాలి ముందుకు ఎలాగా నడుస్తుందో, ఏది క్రూడ్ ఆయిల్ వేరే ప్రొడక్ట్స్ మీద. ఓకే నగేష్ గారు, అంటే కొన్ని ఇప్పుడు వస్త్రాలు అలాగే ఫార్మా చాలా రంగాలు కొన్ని ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆల్రెడీ రైతు రేషాల్లో వెనక్కి తగ్గేది లేదని ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. ఇంకా ఇంపాక్ట్ని మనం ఎట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనకి ఇందాక ఆయన చెప్పినట్టుగా రమేష్ గారు, మనకి అమెరికన్ టెక్నాలజీ కావాలండి. మనం ఏం చెప్పుకున్నా కూడా మనకి ఏమిటంటే మన జీఈ ఇంజిన్స్ కావాలి మన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి. సో అది మనం కాదనలేము, మనం అమెరికాతో తెగతెంపులు చేసుకునే క్వశ్చన్ లేదు. రెండోది మనం ఏమిటంటే మనం భ్రమలో ఉండకూడదు, ఇది చైనా ఇండియా రష్యా కలుస్తాయనేది.
ఇండియా రష్యా కలిసి ఉన్నాయి, చైనా రష్యా కలిసి ఉన్నాయి. ఇండియా చైనా ఏదైనా ఫార్మేషన్ లో కలుస్తాయి అనేది, చైనా పాకిస్తాన్ ని వదిలేసి ఇండియాని కలిసే పరిస్థితి ఉందా? రైట్. లేదు, ఆ పరిస్థితి లేదు. సో అవును, వ్యాలిడ్ క్వశ్చన్ ఆల్వేస్. అదే అయ్యే పరిస్థితి కాదు. ఎందుకైతే ఇండియాని వాళ్ళు 3 పక్కల నుంచి వాళ్ళు చేసేసారు. ఒక పక్క నుంచి పాకిస్తాన్, ఇంకో పక్క నుంచి చైనా, ఇంకా పైనుంచి కారాకోరం హైవే ఉంది. సో అలాంటి పరిస్థితి ఎక్కడా ఉత్పన్నం కాదు. ఇండియా చైనా కలిసి అమెరికాతో ఫైట్ చేయడానికి ఎవడు యుద్ధం వాళ్ళు చేస్తారు. అయితే ఏమిటంటే మనం ఏ స్థాయికి ఎదగాలంటే, ఇప్పుడు చైనా ఎట్లాగా ఇచ్చేసిందంటే, చైనాకి అమెరికా మీద లివరేజ్ ఉంది. ఈ లివరేజ్ ఏమిటి? రేర్ ఎర్త్స్ ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్స్ అంటే పెలేడియము, దాని తర్వాత మన పీరియాడిక్ టేబుల్లో కింద ఉంటాయి చూడండి, అవన్నీ ఆ పేర్లు ఏవి ఉంటాయి. సో అవన్నీ ఫెర్టిలైజర్స్, యురేనియం, యురేనియం. సో ఇవన్నీ వాళ్ళు ఆపేస్తే అమెరికా దగ్గర లేవు రేర్ అర్త్స్. సో ఇవి ఆపేస్తే అమెరికాకి నష్టం జరుగుతుందని అమెరికా తగ్గుతున్నది. రైట్.